శక్తివంత నాయకుడు ప్రధాని మోదీ గారి ఆశీస్సులతో ఆయన బాటలో భారతదేశం కోసం, సమాజం కోసం తన నడుం బిగించి తన కష్టార్జితాన్ని, తన స్వార్థాన్ని వదిలి ఆపదలో ఉండేవాడు తన కులమా, తన మతమా, తన రాష్ట్రమా, తన దేశమా అని కూడా చూడకుండా తన కుటుంబం కంటే దేశాన్ని గొప్పగా చూసే ఏకైక వ్యక్తి భారతదేశంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆపదలో ఉన్న వ్యక్తి, అది ఏ పార్టీ వ్యక్తి అయినా, ఏ ప్రాంతం వ్యక్తి అయినా, ఏ కులం వ్యక్తి అయినా, ఏ మతం వ్యక్తి అయినా చూసే ఏకైక ఆశాజ్యోతి, ఆపదలో ఉన్న ప్రజల పాలిట ఆపద్ బాంధవుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కోసం, అలాంటి వ్యక్తి పార్టీ కోసం, అలాంటి వ్యక్తి సిద్ధాంతాల కోసం పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. ప్రాణం ఉన్నంత వరకు గుండె కొట్టుకుంటుంది, కానీ ఖచ్చితంగా ఆ గుండెలో జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అనే నినాదమే ముందు తీర్థం వచ్చే వరకు. అదేదో సినిమాలో ఉన్నట్టు కట్టె కాలేంత వరకు పవన్ కళ్యాణ్ గారితోనే. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. డిప్యూటీ సీఎం అనేది చాలా చిన్న పదవి. రేపు పొద్దున అందరూ కోరుకుంటారు ముఖ్యమంత్రి కావాలని. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చాలా చిన్న పదవి. ఏ ఒక్క రోజు భారతదేశ ప్రధానిగా పవన్ కళ్యాణ్ గారిని చూసే ఎవరికి దక్కనే అదృష్టం పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు. నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేదు, సాదాసీదా కుటుంబంలో నుంచి వచ్చినాం. 2017లో ఇదే ప్లేస్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, ఆరోగ్య శిబిరం పెట్టాం. ఆ రోజు ఈ హాల్ మొత్తం నిండిపోయింది, ఈ ప్రాంగణం మొత్తం నిండిపోయింది. ఆ రోజు ప్రతి ఒక్కరికి, ఆ రోజు నుంచి తంబాలపల్లి నియోజకవర్గంలో, నేనేం తంబాలపల్లి నియోజకవర్గంలో నిలబడను, నేనేం తంబాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాను, కానీ ప్రజలకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి నా సొంత డబ్బులతో హెల్త్ క్యాంపులు పెట్టాం, చెట్లు నాటించాం, కొత్తకోటలో హెల్త్ క్యాంపులు పెట్టాం. తంబాలపల్లి నియోజకవర్గం నేను పుట్టి పెరిగిన ఊరు. ఇక్కడ ఎంత చిన్నప్పుడు తిరిగినా నేను. సో ఆ రుణం నేను నాకు రాజకీయంగా ఏదో చేస్తూ నాకు ఏదో పదవిస్తుందో అనేది కాదు. తంబాలపల్లి నా ఇల్లు, తంబాలపల్లి నా ఊరు, తంబాలపల్లి ప్రజలకి ఎప్పుడు ఆలోచిస్తా. జనసేన పార్టీలో ఏదైనా నియోజకవర్గంలో మనం పనిచేస్తే ఎమ్మెల్యే అవుతామో, ఇంకోటి అవుతామో అని పనిచేస్తాం. కానీ నాకు ఆలోచించిన నా అధినాయకుడు భారతదేశ ప్రధానమంత్రి కావాలనే నేను పనిచేస్తాను. ఈ రోజు కాదు, 2017 సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద స్టాల్ గార్డ్స్ ఉన్నారు. దేవేగౌడ గారు కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు. కానీ ఫ్యూచర్ లో సౌత్ ఇండియా నుంచి ఇలాంటి నాయకుడు పుట్టాడని ప్రపంచ దేశాలు పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. భారతదేశ ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకునేంత వరకు పదవుల కోసం పవన్ కళ్యాణ్ గారి దయతో నాకు అన్ని పదవులు పార్టీ పరంగా అయినా, ఈ పార్లమెంట్ లో రాష్ట్ర కమిటీలో నేను ఒక్కనే ఉన్నా, నామినేటెడ్ పదవుల్లో అయినా పార్లమెంట్ లో నేను ఒక్కనే ఇచ్చిన. నాకు అంత గౌరవం ఇచ్చిన చాలా పవన్ కళ్యాణ్ గారు. సచ్చే వరకు పవన్ కళ్యాణ్ గారు బాగు కోసమే, సచ్చే వరకు జనసేన పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తా. ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రూపులు ఏ గ్రూప్ రా నాయన, అందరూ పవన్ కళ్యాణ్ గ్రూపే, అందరూ జనసేన గ్రూపే, అందరూ జనసేనే. మీకు గాజు గ్లాసు, ఆయనకి ఏమైనా వేరే గ్లాసు ఉందా? లేదు, అందరికీ గాజు గ్లాసు గుర్తే, అందరికీ పవన్ కళ్యాణ్, అందరికీ జనసేన పార్టీనే. జనసేన పార్టీ జెండా పట్టుకుని ప్రతి ఒక్కరు నా ఆత్మ బంధువే, నా బంధువే, నా తమ్ముడే, నా అన్నే, నా కుటుంబమే. అది నాకు కులం లేదు, నా కులం జనసేన. నాకు ప్రాంతం లేదు, నా ప్రాంతం జనసేన. సచ్చే వరకు జనాలకి ఏదైనా చేద్దామని పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఆయన బాటలో నడుస్తాం. ఆయన ఆశయాలను ముందర తీసుకుపోయే పని తప్ప వేరే పని మాకు లేదు, వేరే స్వార్థం మాకు లేదు. జనసేన పార్టీ అభివృద్ధి చేస్తానని ఎవరు వచ్చినా నేను ఎంకరేజ్ చేస్తా. నిజాయితీగా కష్టపడాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అతి ఆశ పడితే ఏది కూడా వర్కౌట్ అవ్వదు. కష్టపడి ఫలితం ఆశిస్తే ఏదైనా వర్కౌట్ అవుతుంది. శెట్టి రాజేష్ వచ్చా, జై రాజేష్, కమాన్ పార్టీలోకి రండి. ఎవ్వరు పార్టీలోకి వచ్చినా మనం మేము వెల్కమ్ చేయాలా. నేను ఈ సందర్భంగా కోరుతాడా, మనం ఆల్రెడీ కూటమిలో ఉన్నాం, టీడీపీ, బీజేపీ. ఇంకా మనకి ఎవరు వస్తారు ఆ పార్టీలోకి? వైసీపీ వాళ్ళు వస్తారు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా జనసేన పార్టీలకు సాధారణంగా స్వాగతం చెప్తున్నాం. ఇప్పుడు మెంబర్షిప్ జరుగుతుంది.
ఎవరన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి మీరు ఎవరు వచ్చినా కూడా జనసేనకి తీసుకుంటాం. ఒక్క మాట చెప్తానా నేను, వాళ్ళు సర్లేదన్నా, వాళ్ళు వైసీపీలో ఉంటున్నా, లేదా వాళ్ళు ఏదో కబ్జాలు చేసినా, అది ఇది పరమేశ్వరుడికి అభిషేకం చేస్తాం. ఒక్కరు బోర్ నీళ్ళు తెస్తారు, ఒకరు గుట్టపై నుంచి వచ్చే కాలువ నీళ్ళు, గుట్టపై నుంచి వచ్చే నీళ్ళు